ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ట్రంప్ చూసుకుంటే ఇప్పుడు F1 వీసాలు చాలా కఠినతరం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే F1 వీసాతో ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారో అబ్రాడ్ స్టూడెంట్స్, మరి అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. చదువుకొని వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు, అక్కడ ఏదో జాబ్ చేసుకోవాలనుకుంటారు. మరి ఈ క్రమంలో F1 వీసా పైన ఇంత అలర్ట్నెస్ చేయడం వల్ల ట్రంప్కి ఏంటి బెనిఫిట్, మన వాళ్ళకి ఏంటి నష్టం అంటే ఏం చెప్తారు సార్? F1 వీసా అన్నది ఒక స్టూడెంట్ వీసా కేటగిరీలోకి వస్తుందండి. స్టూడెంట్ వీసా కేటగిరీలో F1 ఉంటుంది, తర్వాత M1 ఉంటుంది, J ఉంటుంది. M1 వచ్చేసి వొకేషనల్ కోర్సెస్కి వీటికండి. ఈ M1 కానీ M1 స్టూడెంట్ వీసాను కానీ J స్టూడెంట్ వీసాను కానీ టార్గెట్ చేయలేరు ఎవరు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ట్రంప్ గవర్నమెంట్ వీటిని టార్గెట్ చేయలేదు. కాకపోతే F1 ఎక్కువ టార్గెట్ చేశారు. F1 ఎందుకు చేశారంటే ఇట్స్ అ ఫుల్ టైమ్ కోర్స్. మనం యాక్చువల్లీ దీని రేషియో ఆఫ్ గ్రాంటింగ్ వీసాస్ టు ది ఇండియన్ స్టూడెంట్స్ ఒకవేళ చూసుకుంటే బిట్వీన్ 2023 అండ్ 2024 7.81 lakh వీసా అప్లికేషన్స్ వచ్చినాయి F1కి. 7.81లో వాళ్ళు వీసాస్ ఇష్యూ చేసింది ఏంటండి, ఇట్స్ ఓన్లీ 40%. say about 2.31 వీసాసే ఇష్యూ చేశారు. ఎందుకింత కర్బ్ చేశారు, ఎందుకింత వీసా ఇష్యూయెన్సెస్లో కట్ డౌన్ చేశారు ఏంటి అంటే, మనం చూసుకుంటే చాలామంది F1 వీసాస్ తీసుకొని స్టూడెంట్గా అక్కడికి వెళ్ళి ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత దే యాక్చువల్లీ స్టార్ట్ వర్కింగ్, దే సీక్ ఎంప్లాయ్మెంట్, దే సీక్ కన్వర్షన్ ఆఫ్ ది F1 into a immigrant visa. F1 అన్నది ఇట్స్ డెఫినెట్లీ అ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఇట్ ఈస్ యాక్చువల్లీ అ స్టూడెంట్ వీసా. స్టూడెంట్ వీసాకి వెళ్ళి మీరు ఒక 2 years కోర్స్ తీసుకొని యుఎస్కి వెళ్ళిన తర్వాత ఈ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత చదువుకొని మీ డిగ్రీ తీసుకొని మళ్ళీ మీ దేశాలకు రావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 years కోర్స్ తీసుకొని చదివిన తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత కూడా యుఎస్ వదలకుండా మళ్ళీ వేరే కోర్సెస్ కావాలని చెప్పి అప్లై చేసి అట్లా ఒక 5 years కంటిన్యూస్గా ఉండేసి 5 years తర్వాత ఈ వేరియస్ డిగ్రీస్ తీసుకున్నాక దెన్ దే ఆర్ యాక్చువల్లీ కన్వర్టింగ్ ఫర్ మైగ్రేషన్. వాళ్ళు ఇమిగ్రెంట్స్ అవ్వాలి అక్కడని చెప్పి దే ఆర్ అప్లైయింగ్ అండి. సో ఈ ప్రాక్టీస్ని పూర్తిగా తగ్గించాలి, ఈ ప్రాక్టీస్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ F1 వీసాస్ మీద చాలా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగిందండి. దీనివల్ల డెఫినెట్గా మన ఇండియన్ స్టూడెంట్స్కి నష్టమే. జెన్యూన్గా ఇక్కడ నుంచి వెళ్ళి యుఎస్లో చదువుకొని ఇండియాకు వచ్చేసి టాప్ కంపెనీస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇటువంటి వారికి డెఫినెట్లీ ఈ పర్టికులర్ ట్రంప్ గవర్నమెంట్ చేసిన మూవ్ చాలా చాలా నష్టం అండి. మనం జెన్యూన్గా చదువుకోవాల్సిన స్టూడెంట్స్, జెన్యూన్గా ఎడ్యుకేషన్ పొంది జెన్యూన్గా ఫారిన్ డిగ్రీస్ పొంది రావాలనుకున్న వారికి మాత్రం ఇది చాలా నష్టం అండి. వీరు నష్టపోవటం వల్ల స్టూడెంట్సే నష్టపోవటం కాదు, ఇక్కడ మన దేశం కూడా నష్టపోతుందండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ డ్రాస్టిక్ మూవ్ టేకెన్ బై ద ట్రంప్ గవర్నమెంట్ ఓన్లీ టు ఎరాడికేట్ these illegal sorts of conversion of a student visa into an immigrant visa. For this sole reason, for this sole purpose, it is reduced to 2.31 lakhs last year. అంటే సార్, ఇప్పుడు F1 వీసాని నాన్ ఇమిగ్రెంట్ వీసా అనొచ్చు అంటారా? F1 వీసా డెఫినెట్గా, ఇప్పుడు F1 వీసా ఏంటి, ఒక స్టూడెంట్ కేటగిరీ వీసా. ఒక స్టూడెంట్ కేటగిరీ వీసా దేనికి ఇస్తున్నారు, మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ నుండి చదువుకున్నాక మీ వీసా, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేయాలి. ఇమ్మిగ్రెంట్ అవ్వటానికి ఈ వీసాని ఇవ్వట్లేదు. కాబట్టి 100% స్టూడెంట్ వీసా అన్నది, F1 వీసా అన్నది ఒక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసానే. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాని వేరియస్ కోర్సెస్ తీసుకొని 5 years అట్లా ఎక్స్టెండ్ చేసుకొని 5 years తర్వాత వీటిని ఇమ్మిగ్రెంట్ వీసా కింద కన్వర్షన్కి, బికాస్ ఐ స్టేడ్ ఫర్ సో లాంగ్, I've been in the US for so long, I have resided in the US for so long అని చెప్పి
ఆ స్టేని ఆ రెసిడెన్షియల్ పర్మిట్స్ తీసుకొని వాటిని చూపించి దే ఆర్ ట్రైంగ్ టు యాక్చువల్లీ కన్వర్ట్ ఇట్ అండి. సో ఇట్స్ అ నాన్ ఇమిగ్రెంట్ వీసా, బట్ త్రూ అన్ఫేర్ మీన్స్ అండ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇన్ టు ఇమిగ్రెంట్ వీసాస్. అంటే సార్ మన పిల్లలు చదువుకోవడం కోసం వెళ్ళి అక్కడ చదివేసుకుని తిరిగి రాకుండా సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు. సో ఇది ఇంకా కుదరదు అని చెప్పేసి ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు డెఫినెట్ దానికోసమే తీసుకున్నారండి. ఎస్, ఇవి అన్ఫేర్ ప్రాక్టీసెస్. ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు అది యాక్చువల్లీ ఇల్లీగల్ ఏం కాదు, మన పిల్లలంతా కూడా చేసేది ఇల్లీగల్ ఏం కాదు. కాకపోతే దే కాల్ ఇట్ యాజ్ అన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫేర్ మీన్స్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఇంటూ ఇమిగ్రెంట్ వీసాస్. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు అన్నట్టుగా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, కొంచెం పై చదువులు చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి ఇది కొంచెం ఎదురు దెబ్బే అనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఎదురు దెబ్బే అండి. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మంచి తెలివి ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, విజ్డమ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళు ఆశపడుతున్నారు వేరే దేశాలకు వెళ్ళి ఒక మంచి పట్టాన్ని ఒక మంచి డిగ్రీని సంపాదించుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మంచి పొజిషన్లో ఉద్యోగాలు చేసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వారికి ఈ అన్ఫేర్ మీన్స్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ వల్ల ఈ వీసాస్ కర్బ్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఆ కేటగిరీలోనే చూస్తారు. వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఎందుకు అప్లై చేశారు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్నది కాదు అక్కడ వీసా కౌన్సిలర్ నిర్ధారించేది. కాబట్టి జెన్యున్గా వెళ్ళి చదువుకోవాల్సిన వారికి కూడా ఇది ఇట్స్ అ గ్రేట్ లాస్ అండి. అమెరికన్స్కి డెఫినెట్లీ బెనిఫిట్. ఫారిన్ స్టూడెంట్స్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంటే వాళ్ళ ఇన్ఫ్లో తగ్గితే అక్కడ వారికి ప్రాస్పెక్ట్స్ ఎక్కువ. కాకపోతే దీనివల్ల అమెరికా దేశానికి లాస్ ఎట్లా అంటే వాళ్ళకి ఈ స్టూడెంట్స్ వల్ల వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, అవుట్ ఆఫ్ 7.81 lakh అప్లికేషన్స్ 2.31 శాంక్షన్ చేశారు అంటే ఆ మిగతా 5 lakh ఆర్డ్ పైన వచ్చే రెవెన్యూ ఒకవేళ ఆ వీసాస్ అన్ని కూడా శాంక్షన్ చేసి ఉంటే అమెరికాకి బాగా రెవెన్యూ వచ్చేది. బట్ ద రెవెన్యూ హస్ బీన్ డెఫినెట్లీ హిట్. సో ఇట్ ఈస్ అ లాస్ ఫర్ అమెరికా, ఇట్స్ అ లాస్ ఫర్ ఇండియా ఆల్సో. సో వీటిపైన మళ్ళీ ట్రంప్ గారి గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ రీథింక్ చేసి ఈ వీసాస్ని రీఇష్యూ చేయాలి, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంపార్ట్ చేసే ఎడ్యుకేషన్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంది అంటే అది అమెరికన్స్ కూడా ఒక ఆనర్. అది ఇట్స్ అ రెస్పెక్ట్ ఫర్ దెమ్, ఇట్స్ అ ఆనర్. వాళ్ళకు కూడా అంటే ఇట్స్ యాక్చువల్లీ దే కెన్ క్లెయిమ్ దట్ our country is such that we impart education to such a high level that వేరే కంట్రీస్ అన్నిటి నుంచి కూడా వచ్చి మా దగ్గరే చదువుకుంటారు అని చెప్పుకోవటానికి కూడా వాళ్ళకి గర్వకారణంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.